ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము. ఈ యొక్క వాక్య భాగములో దేవుడు మిమ్ములను ఆయన బిడ్డలుగా ఎంచుకున్నాడు. ఎవరు దేవుని కుమారులుగా పిలువబడతారు అని ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే, మనము సహించు వారమై ఉన్నప్పుడు, నీవు ఏ పరిస్థితిలో అయినా సరే నీ సహనాన్ని నీవు పోనివ్చుకోకూడదు, వదిలిపెట్టుకోకూడదు. ఎవరైతే సమాధాన పడతారో వారు దేవుని కుమారులు అనబడతారు అని మత్తయి సువార్తలో ధన్యతల్లో రాయబడి ఉంది. అదే విధముగా ఇక్కడ దేవుని యందు నీవు ఆయన ప్రేమను నువ్వు ఎలాగైతే దేవుడు నీ పట్ల కనపరుస్తున్నాడో, అదే విధముగా ఆయన నీ పట్ల ఏ విధంగా అయితే సహనం కలిగి ఉన్నాడో, ఒక తండ్రి కుమారుని పట్ల ఏ విధంగా అయితే ఆదరణ కలిగి చూపిస్తాడో, ఈ దినమున నిన్ను కూడా దేవుడు కుమారునిగా ఎంచుకొని ఉన్నాడు. మరి దేవుని బిడ్డలుగా ఉన్న నీవు నేను మనం సహనం కలిగిన వారమై ఉండాలి. తండ్రిగా మనం దేవుని ఎంచుకున్నప్పుడు, దేవుడు ఆయన బిడ్డగా నిన్ను ఎంచుకున్నప్పుడు రెండు సరిసమానమైన విధాలుగా ఉంటాయి. ఎలా అంటే, ఒక బిడ్డ తప్పు చేస్తే తండ్రి శిక్షిస్తాడు. అదే విధముగా ఆ శిక్ష అయిపోయిన తర్వాత ప్రేమను కూడా చూపిస్తాడు. అదే విధముగా కుమారుని ప్లేస్ లో నువ్వు ఉన్నప్పుడు, ఆ కుమారుడు తండ్రిని ఏదైతే అవసరం ఉందో తండ్రికే మొదట చెప్తాడు. డాడీ నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ సమస్య తీర్చువా అని అడిగినప్పుడు తండ్రి ఎంత కష్టమైనా సరే ఆ సమస్యను తీర్చటానికి ఆ కొడుకుకి సహాయం చేస్తాడు. ఈ రెండు సరిసమానమైనటువంటి పరిస్థితులలో ఒక తండ్రి బిడ్డ సంబంధాన్ని దేవుడు మనతో కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. మరి నీవు ఆశపడుతున్నావా? ఒక తండ్రి నీ కోసం ఎదురు చూస్తున్నట్టు దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంకా నా వైపు చూడటం లేదు నా బిడ్డ, ఎప్పుడు నా వైపు తిరుగుతాడు, ఎప్పుడు నా వైపు ఆకర్షించబడతాడు అని దేవుడు నీ కోసం ఆయన రెండు చేతులను చాచి ఇప్పటికి కూడా పిలుస్తూనే ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, నేను ఇంత తప్పులు చేశాను కదా, నన్ను మనుషులే వదిలిపెట్టేశారు, ఇంక దేవుడు క్షమిస్తాడా అని. అయితే దేవుడు క్షమించటానికి ఒక తండ్రి స్థానంలో ఉండి కుమారునిగా నీకు స్థానం ఇచ్చి, నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా ఇప్పటి వరకు వాటిని క్షమించి నిన్ను కుమారునిగా దేవుడు ఎంచుకున్నాడు. మరి నువ్వు సిద్ధంగా ఉంటే దేవుని అడుగు. ఇప్పటికైనా నీ తప్పులన్నీ ఒప్పుకొని దేవుని పాదాలు పట్టుకొని అడుగు. నిన్ను కుమారునిగా ఎంచుకున్న దేవుడు నిన్ను ప్రేమించి ఆదరిస్తాడు. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాము రాజా. తండ్రి, ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు. ఈ యొక్క వాగ్దానమును ప్రతి ఒక్కరి పట్ల మీరు నెరవేర్చండి, స్థిరపరచి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. నేను ప్రతి ఒక్క బిడ్డని నీ కుమారులుగా ఎంచుకున్నందుకే మీకు స్తోత్రము తండ్రి. నాయన, మరి కుమారుడిగా ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ఆదరిస్తున్నారు దేవా. ఎంత తప్పు చేస్తున్నప్పుడు తండ్రి గద్దిస్తున్నారు దేవా. అదే విధముగా మంచిగా ఉన్నప్పుడు తండ్రి వారిని ప్రేమిస్తూ ఉన్నారు తండ్రి. ఒక తండ్రి ఏ విధంగా తన బిడ్డను చూచుకుంటాడో తండ్రి, అదే విధముగా ప్రతి ఒక్కరిని మీరు కాస్తున్నందుకై, ప్రేమ చూపిస్తున్నందుకై మీకు వందనములు తండ్రి. అట్టి ప్రేమను, కృపను, దయను ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరి పైన మీరు అదే విధంగా కుమ్మరించండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. సహనము కలిగి జీవించి వారమై ఉండులాగున మీ కృపలో భద్రం చేసి వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలం లేని వారికి బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. తండ్రి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయమని వేడుకుంటున్నాం దేవా. వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి, జతపరచండి
కలిగించండి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి. యేసు నామములో సహాయం చేయండి తండ్రి. ఆది నుంచి అంతవరకు తోడై నడిపించమని వేడుకుంటున్నాం దేవా. నేను ఎంతమంది పరీక్షల కోసం వెళ్తూ ఉన్నారో పరీక్షల్లో మీరు తోడై నడిపించి మంచి విజయాన్ని వారు పొందుకోవాలని సహాయం చేయండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మదిని, శాంతి, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.